హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ ఆఫ్ హ్యూమన్ బాడీ. ఈరోజు ఈ వీడియోలో ప్రాపర్టీస్ ఆఫ్ బ్లడ్ అనే టాపిక్ కోసం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ప్రీవియస్ వీడియోస్లో వాట్ ఈస్ బ్లడ్ అనే టాపిక్ కోసం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ మీరు చూసుండకపోతే ఛానల్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఓకే, ఇంకా టాపిక్లోకి వెళ్తే ప్రాపర్టీస్ ఆఫ్ బ్లడ్లో ఉండే ప్రాపర్టీస్ ఏంటి అంటే ఇవన్నీ అన్నమాట. సో ఒక 5 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఫస్ట్ది కలర్, బ్లడ్ ఏ కలర్లో ఉంటుంది అనేది ఇక్కడ మెన్షన్ చేస్తాను. అండ్ సెకండ్ది వాల్యూమ్, బ్లడ్ ఎవరికి ఎంత వాల్యూమ్లో ఉంటుంది, మేల్స్కి ఎంత ఉంటుంది, ఫీమేల్స్కి ఎంత ఉంటుందని ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ థర్డ్ది స్పెసిఫిక్ గ్రావిటీ, ఫోర్త్ pH, అండ్ ఫిఫ్త్ విస్కోసిటీ, థిక్నెస్ ఆఫ్ ఫ్లూయిడ్. ఇక్కడ విస్కోసిటీ మీనింగ్ తెలియని మన కోసం మెన్షన్ చేశాను, తెలిస్తే వెల్ అండ్ గుడ్. ఓకే, ఇప్పుడు వీటి కోసం కొంచెం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ది కలర్. బ్లడ్ అసలు ఏ కలర్లో ఉంటుందంటే ద బ్లడ్ కలర్ ప్రొవైడెడ్ బై కలర్ పిగ్మెంట్ ఈజ్ హిమోగ్లోబిన్. మనందరికీ తెలుసు కదా, దీన్ని హెచ్బి అనే అంటాము. సో ఈ హెచ్బి వల్లనే మనకి కలర్ఫుల్గా కనిపిస్తుంది అనమాట బ్లడ్ అనేది. ఓకే, ఇందులో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ది ఆర్టీరియల్ బ్లడ్. ఆర్టీరియల్ బ్లడ్ అంటే ఆర్టరీస్ ద్వారా సప్లై అయ్యే బ్లడ్ అనమాట. సో ఈ ఆర్టీరియల్ బ్లడ్ అనేది స్కార్లెట్ రెడ్ కలర్లో కనిపిస్తుంది అనమాట. సో ఎందుకు ఆ స్కార్లెట్ రెడ్ కలర్లో ఉంటుందంటే ఆ బ్లడ్లో, ఆర్టీరియల్ బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అందుకనే ఇది స్కార్లెట్ రెడ్ కలర్లో కనిపిస్తుంది. అదే వీనస్ బ్లడ్ చూస్తే కనుక ఇక్కడ మనకి హ్యాండ్స్కి పైన కనిపించేవన్నీ కూడా వెయిన్స్ అంటాం అనమాట. సో ఈ వెయిన్స్లోంచి క్యారీ అయ్యే బ్లడ్నే వీనస్ బ్లడ్ అంటాము. సో ఈ వీనస్ బ్లడ్ పర్పుల్ రెడ్ కలర్లో ఉంటుంది. సో ఇది ఎందుకు పర్పుల్ రెడ్ కలర్లో ఉంటుంది అంటే ఇందులో కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అందుకనే ఈ వీనస్ బ్లడ్ అనేది పర్పుల్ కలర్లో కనిపిస్తుంది. ఆర్టీరియల్ బ్లడ్ అనేది స్కార్లెట్ రెడ్ కలర్లో కనిపిస్తుంది. నెక్స్ట్ సెకండ్ది వాల్యూమ్. వాల్యూమ్ వచ్చి ఎట్ ద టైమ్ ఆఫ్ బర్త్, అంటే పుట్టే సమయానికి బేబీకి 450 ml ఆఫ్ బ్లడ్ ఉంటుందన్నమాట. ఈ బ్లూ కలర్లో రాసినవన్నీ కూడా నోట్ చేసుకోండి, ఎగ్జామ్లో యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఎట్ ద టైమ్ ఆఫ్ అడల్ట్ మేల్ ఆర్ ఫీమేల్. అడల్ట్ ఏజ్లో ఉన్న మేల్ కానీ ఫీమేల్ కానీ 4 to 5 లీటర్స్ ఆఫ్ బ్లడ్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ది విస్కోసిటీ. విస్కోసిటీ అంటే మీనింగ్ ఆల్రెడీ చెప్పాను కదా, థిక్నెస్ ఆఫ్ ఫ్లూయిడ్ అనమాట. అంటే ఇప్పుడు కంపేర్ చేసుకుంటే వాటర్తో కంపేర్ చేసుకుంటే బ్లడ్ అనేది కొంచెం థిక్గా ఉంటుంది కదా, అదే ఇక్కడ పాయింట్లో రాసాను చూడండి. ద బ్లడ్ హ్యావింగ్ మోర్ విస్కస్ దెన్ వాటర్ డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ బ్లడ్ సెల్స్. బ్లడ్లో బ్లడ్ సెల్స్ ఉండడం వల్ల అది కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో ఉంటుంది. అండ్ ప్లాస్మా ప్రోటీన్స్ కూడా ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్ స్పెసిఫిక్ గ్రావిటీ. ఈ 3 స్పెసిఫిక్ గ్రావిటీలోకి వస్తాయి. అయితే ఫస్ట్ది చూస్తే టోటల్ బ్లడ్లో స్పెసిఫిక్ గ్రావిటీ ఎంత ఉంటుందంటే 1.052 to 1.061. ఓకే. నెక్స్ట్ది బ్లడ్ సెల్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి, ఇంకా వేరే ఆప్షన్ లేదు. 1.0 చెప్తాను చూడండి, టు 1.101. ఓకే. నెక్స్ట్ ప్లాస్మా స్పెసిఫిక్ గ్రావిటీ చూస్తే 1.022 to 1.026. ఈ నెంబర్స్, ఈ వాల్యూస్ అన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఇంకా ఎగ్జామ్లో అడిగితే డైరెక్ట్గా ఇంకా ఈ వాల్యూసే మనం వేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ pH. బ్లడ్లో pH వాల్యూ ఎంత ఉంటుందంటే నార్మల్లీ బ్లడ్ pH ఈజ్ స్లైట్లీ ఆల్కలైన్, దట్ ఈజ్ 7.4. మన బ్లడ్ pH 7.4 ఉంటుంది. మర్చిపోకండి, ఇది చాలా చోట్ల మనకి చాలా యూజ్ అవుతుంది. ఓకే, ఈరోజు క్లాస్లో బ్లడ్లో ఉండే ప్రాపర్టీస్ కోసం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే దీనికంటే ముందు వాట్ ఈస్ బ్లడ్ అనే టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేశాను. ఒకవేళ అది చూడకపోతే మన ఛానల్లో ఉంది, ఒకసారి విజిట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కాంపోజిషన్ ఆఫ్ బ్లడ్ అనే టాపిక్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందులోనే ప్లాస్మా కోసం కూడా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డోంట్ మిస్ దట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.